ఉలవల దోశ. అసలు ఉలవలు ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, అది తీసుకున్నందువల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఈరోజు మేడం చెప్పేస్తారనమాట. బట్ అంతకంటే ముందర ఉలవల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఉలవల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు, బియ్యం, మెంతులు, సైంధవ లవణం, నూనె, క్యారెట్, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దామంటే మనం ఉలవల దోశ తయారు చేసుకునే కంటే ముందు ఉలవల పిండిని తయారు చేసుకోవాలి. అంటే దోశ పోసుకోవడానికి పిండి తయారు చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఉలవల దోశ పిండి తయారు చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక కప్పు బియ్యం తీసుకుందాం. ఓకే, మన ఇంగ్రీడియంట్స్లో ఒక కప్పు బియ్యం ఆల్రెడీ తీసుకొని పెట్టేసుకున్నాం. ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాం మనం. ఓకే, సో రెగ్యులర్ బియ్యం అయినా పర్లేదు, మామూలుగా ఇలాంటి దోశలకి వాటికి ఏమంటారు వేరే బియ్యం వాడుతూ ఉంటారు కదా, అలా కూడా వాడుకోవచ్చు మనం. ఓకే, సో ఒక కప్పు ఉలవలు అనమాట. సో ఉలవలు అంటే ఎలా ఉంటాయి చూడండి, దీనిలో 2 కలర్స్ కూడా ఉంటాయి అనమాట. గ్రీన్ కలర్గా ఉంటాయి, అలానే కొంచెం బ్రౌనిష్ కలర్గా కూడా ఉంటాయి. సో 2 కూడా మనం మిక్స్ చేసుకుని మనకు దొరుకుతాయి అవైలబిలిటీలో కూడా. ఇవి ఎలా ఉంటాయంటే మనకి చిన్న కందిపప్పు కంటే కొంచెం చిన్న సైజులో ఉంటాయి అనమాట. సో ఇవి ముఖ్యంగా వాతాన్ని చాలా బాగా పెంచేస్తాయి అనమాట. అంటే మన కిడ్నీ స్టోన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, సో కిడ్నీ స్టోన్స్ చాలా గట్టిగా ఉంటాయి కదా, అంటే చాలా శ్రమ పడాలి. ఏదైనా మనం చిన్న స్టోన్ని బ్రేక్ చేయాలన్నా కూడా చాలా మనం స్ట్రెంత్ యూస్ చేయాలి. అలానే మన బాడీలో ఉన్నటువంటి స్టోన్స్ బ్రేక్ అవ్వాలి అని అంటే అవి ఇంకెంత షార్ప్గా ఉండాలి. అలాంటి ప్రాపర్టీస్ మనకి ఉలవల్లో ఉంటాయి. సో అందుకని ఇప్పుడు మనం ఈ ఉలవల్ని వాడుతున్నాం. సో ఇప్పుడు ఈ కప్పు ఉలవల్ని కూడా మనం దీనిలో వేసేద్దాం. ఓకే, బియ్యం తీసుకున్న దానిలో. అండ్ ఇప్పుడు మనం మెంతులు తీసుకున్నాం కదా, చిన్న కప్పు. సో మెంతులు అనగానే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటాయి. అలానే ఈ మెంతులు కూడా మనకు అన్ని రకాలుగా హితకరంగా ఉంటుంది. ఇది దీంతో మనకు బాగోదు అనేది ఏం లేదు, పెయిన్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా మెంతులు ఎందుకు వాడుతున్నామంటే ఇది వాపుని అలానే పెయిన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అందుకని మనం మెంతులని ఒక స్పూన్ తీసేసుకున్నాం. ఓకే, ఈ మిశ్రమంలో మనం వేసేద్దాం. సో యూజువల్గా మనకు ఇది వరకు అంటే పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా నేను ఒక దోశ ఏదైనా చేసినా బ్యాటర్ ప్రిపేర్ చేసినా దాంట్లో కంపల్సరీగా ఈ బియ్యమో లేకపోతే ఏ మినపప్పును నానపెట్టడంతో పాటుగా కంపల్సరీ ఒక 2 to 3 స్పూన్స్ మెంతులు అనేది వేస్తాం. అది ఎందుకు వేస్తాం తెలియదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు వేసారు, అమ్మలు వేసారు, అమ్మమ్మలు వేసారు, మనం కూడా వేసేయడం. దాంతో పాటు కొంచెం సరిపప్పు ఏవో ఒకటి వేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మీరు ఎందుకు వేసారనే విషయం నాకు క్లారిటీ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో మంచిగా సరైన వాటర్ అంతా పోసేసుకొని రాత్రంతా కూడా నానబెట్టేసుకుంటాం. ఓకే, ఒక 6-7 గంటలు నానబెట్టుకున్నా నానబెట్టేసుకొని మార్నింగ్ మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి తయారైపోతుంది. సో ఇప్పుడు మనం దీనిలో కావాల్సిన నీళ్ళు కూడా మంచిగా పోసేద్దాం. ఓకే, సో ఇట్లా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా రాత్రి అంతా కూడా నానబెట్టేసుకుందాం. ప్రిఫరబుల్లీ 6 to 7 hours. ఒకవేళ నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ కూడా స్టార్ట్ పెట్టేసుకోవచ్చు ఇట్లా నానబెట్టుకోవడం. సో మనం మార్నింగ్ దోశలు తినడానికి ఇంట్రెస్టెడ్గా ఈజీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్తో రొటీన్గా కాకుండా. సో మనం రాత్రంతా నానబెట్టేసుకొని సో ఉదయాన్నే మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి 8 గంటలు నానిన తర్వాత మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారవుతుంది అనమాట. సో చూసారా. ఓకే, సో ఉలవలు అంటే మనకి రెగ్యులర్గా కాకుండా ఆ ఉలవల కలర్ అనేది అందులోకి వచ్చింది అనమాట దోశల పిండిలోకి. ఓకే, బట్ ఉలవలతో దోశ ఈజీగానే వచ్చేస్తుంది, రెగ్యులర్ దోశల్లోనే వచ్చేస్తుంది. చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం. అసలు మామూలుగా దోశలు ఒక్కొక్కటి రావు కదా అంత ఈజీగా, బట్ చూద్దాం, అది కూడా ట్రై చేద్దాము. ఉలవల దోశ పిండి ఆల్రెడీ కలిపేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనం సైంధవ లవణం వేసేసుకున్నాం. ఒక కొంచెం తగినంతగా సైంధవ లవణం కూడా వేసేసుకున్నాం. ఇంత క్వాంటిటీ వేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా తిప్పేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలో బాగా తిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ పోసేసుకున్నాం. నీళ్ళు కూడా తగినంత నీళ్ళు ఒకేసారి పోసేయకుండా కొంచెం పోసి కలుపుకొని మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సరే, అయితే మీరు ఈ లోపల కలిపేస్తూ ఉన్నాను మ్యామ్. నేనేం చేస్తానంటే స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టేసి దోశల పెనం. నాన్ స్టిక్స్ అయితే అసలు ప్రాబ్లం లేదు, హ్యాపీగా వేసిన వెంటనే అలా తీసేయచ్చు. లేదు అనుకున్నా కూడా ఇదిగో వచ్చేస్తాయి మనకి దోశలు. సో దాంట్లో తగినంత సైంధవ లవణం వేసుకున్నాము, తగినంత నీళ్ళు కూడా పోసుకొని దోశల బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా మనం ఆల్రెడీ రుబ్బేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దోశలు వేసేసుకుని ఇచ్చేసాం. సో ఉలవల
ఉలవలు కూడా అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కిడ్నీలో స్టోన్స్ ఇలా కరుగుతాయి లేకపోతే వాళ్ళు తీసుకోవచ్చు అని. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కనుక ఇది తీసుకుంటే కరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? ఉంటాయి. అది క్వాంటిటీ అంటే సైజ్ ఉంటుందన్నమాట. మనము న్యాచురల్గా ఆహారంతో కానీ ఔషధంతో కానీ కొంచెం సర్టెన్ క్వాంటిటీ అంటే ఒక చిన్న మిల్లీమీటర్ సెంటీమీటర్ వరకు మాత్రమే మనం ట్రీట్ చేయగలుగుతాం. మోర్ దాన్ 3 to 4 సెంటీమీటర్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా అది ఆపరేషన్కి అవసరం పడుతుంది అనమాట. అండ్ ఒకవేళ అది పెయిన్ఫుల్గా లేదు అంటే మనకి ఎంత ఇబ్బందికరంగా లేదు అంటే మెల్లమెల్లగా తగ్గించవచ్చు అనమాట. 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ ఉన్నది కూడా 2 సెంటీమీటర్స్కి వచ్చేంత వరకు కూడా మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఈ ఉలవలు కూడా అందరూ తీసుకోవచ్చు? అందరూ తీసుకోవచ్చు. కానీ ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే ఎక్కువగా హీట్ ఉంటుంది చూసారా, అంటే ఎక్కువగా వేడి చేసే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది పిత్త దోషాన్ని పెంచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం రాయిని కరిగించాలి అంటే హీట్ కావాలి కదా, ఆ హీట్ అనేటువంటిది జనరేట్ చేసేది మనకి ఉలవలు. సో ఈ ఉలవలను కులుత్తా అని కూడా అంటారు అనమాట ఆయుర్వేద శాస్త్రంలో. పిత్త రక్త అధికంగా చేసేటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఉష్ణం ఉన్నటువంటి వాళ్ళు, అసిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం దీని క్వాంటిటీ తగ్గిస్తే బెటర్. ఓకే. సో మ్యామ్ ఇది కూడా నేను ఇక్కడ నూనె రాసేసాను పెనంకి. ఇప్పుడు వేసేసుకుందాము జస్ట్ అలాగా. చూసారా, తిప్పడానికి కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా రెగ్యులర్గా దోశల పిండి రుబ్బుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు కదా, ఒక 1 week లేకపోతే 4-5 days. సో అలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్లో క్యారెట్ తురుము అనమాట, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా జస్ట్ అలా వేసుకొని నూనె వేసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీటితో పాటు మనకి ఇవి కూడా క్రంచీగా చాలా బాగుంటాయి. సో ఇలా నేను ఒక 2-3 దోశలు వేసేస్తూ ఉంటాను మ్యామ్. అసలు ఇంకా ఉలవల్లో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా చెప్పండి. అండ్ మనం ఇప్పుడు అనుకున్నట్టుగా పిత్త రక్త దోషాన్ని ఎలాగైతే పెంచుతుందో అలానే కఫ ఇంకా వాతాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో అందుకని కఫానికి సంబంధించినటువంటి వాతానికి సంబంధించినట్టు ఏవైతే వ్యాధులు ఉంటాయో వారందరూ కూడా చక్కగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ ఆయుర్వేద శాస్త్రంలో ఇలా ఉంటుందన్నమాట, ఉలవలలో విటమిన్ C ఒకటి అలానే కాల్షియం అనేటువంటిది కూడా లభిస్తుంది అనమాట. సో మనం ఏవైతే మన ఈ రాళ్ళు ఏర్పడడానికి కాల్షియం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయినప్పటికీ మన సామూహికంగా అంటాం చూసారు, అంటే హోల్ బాడీ ప్రాసెస్కి సంబంధించినటువంటి కాల్షియం కూడా అందిస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, అంటే వాపుని ఏదైతే ఉందో అది బాగా తగ్గిస్తుంది అనమాట. సో అందుకని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, యాంటీబయాటిక్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా మనకు ఉలవలలో లభిస్తాయి. ఓకే. ఇప్పుడు కాల్షియం ఎక్కువైతే రాళ్ళు వస్తాయి. అదే కాల్షియం అధికంగా ఉండాలి మనకు, అసలు బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి అక్కర్లేకపోయినా కూడా టకా అని వేసేసుకుంటూ వాళ్ళు చాలా మంది ఉన్నారు, విన్నారా? కాల్షియం డెఫిషియన్సీ కాదు, ఫస్ట్ కాల్షియం ఎక్కువైతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, దానివల్ల బోల్డంత సమస్యలు వస్తాయి అనమాట. సో అది కూడా ఎక్కువగా అయితే తీసుకోకూడదు. ఏదైనా మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటే బెటర్. అందుకనే స్టోన్స్కి కూడా పేరు కూడా బెటర్ అనమాట, కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేసి అలా ఉంటాయి. అంటే కాల్షియం అధికంగా ఉండడం వల్ల వచ్చే స్టోన్స్ కూడా ఉంటాయి, ఇంకా వేరే ప్రాపర్టీస్ అంటే వేరే మినరల్స్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే స్టోన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అందుకే నా ప్రాపర్టీస్ని సంబంధించిన మెడిసిన్స్ మనం వేసుకోవాలి. చూసారా ఎంత క్రంచీగా ఉందో. చూడడానికి కూడా కొంచెం ఏమంటారు, కలర్ కూడా కొంచెం మనకి డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనం క్యారెట్, ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినడంతో పాటు మరిన్ని ఔషధ గుణాలు కూడా లభిస్తాయి కదా. సో అందుకనే ఓన్లీ కిడ్నీ స్టోన్స్కి మెడిసిన్ లాగా అంటే మెడిసిన్స్ ఎట్లాగైనా వేసుకుంటారు అనుకోండి. సో మన ఆహారంలోనే మన కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా అవ్వడానికి అండ్ న్యాచురల్గా ఏదైతే సైజ్ ఆఫ్ ది స్టోన్ ఎక్కువగా అంటే తగ్గించడానికి ఈ ఉలవలు అనేటువంటివి రెగ్యులర్గా మనకు వర్కౌట్ అవుతాయి. అలానే మనం డైట్లో కానీ అంటే మనం తీసుకునే ఆహారంలో వారానికి ఒకసారి తీసుకున్నా కానీ ఎలాంటి ప్రమాదం లేదు. ఓకే. సో మ్యామ్ మూడోది కూడా అయిపోయింది, మనం వేసేసుకున్నాము ఇది కూడా చక్కగా. సో చూసారు ఎంత బాగుందో. అసలు దీన్ని చూస్తే ఎవరైనా ఉలవల దోశ అని అనుకోరు. సో మనం జనరల్గా అప్పుడప్పుడు కొన్ని పిండి ఇంట్లో శనగపిండి, మైదా పిండి, బియ్యం పిండి ఉంటే ఉంది. సో అలా కొంచెం ఇలా వెరైటీగా కూడా ట్రై చేస్తూ ఉండండి. మనకి అవైలబుల్గా ఉన్నటువంటి అన్ని పప్పు దినుసులన్నీ మన ఆహారంలో ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో ఎంత టేస్టీగా ఉన్నది, చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. అసలు ఈ టైంలో చట్నీ ఉంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. సో చట్నీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం చట్నీ కూడా పెట్టేసేద్దాం. మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కానీ వాడేసుకోవచ్చు. సో కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ని కరిగిస్తూ అలానే మన శరీరంలో ఉన్నటువంటి పిత్త దోషాన్ని పెంచేటువంటి ఉలవల దోశ రెడీగా ఉంది. ఓకే.
భలే ఉందబ్బా. మామూలుగానే నాకు దోశలు అంటే ఇష్టం, అది కూడా వేడిగా అలా స్టవ్ మీద నుంచి ఇలా ప్లేట్లోకి వస్తే అలా తినేసేయచ్చు అనమాట. ఇప్పుడు నా ప్లేట్లో కూడా అలాగే వచ్చింది విత్ చట్నీతో సహా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను, మీరు చూడండి. ఓకే, సో మంచిగా తుర్ముజ్ అవన్నీ ఉన్నాయి. వాటితో చట్నీ డిప్ చేసుకొని చాలా బాగుంది. అంటే నాకు అంటే డిఫరెన్స్ కూడా ఏం ఫీల్ అవ్వాలి, రెగ్యులర్గా తినే దోశల్లానే ఉందబ్బా నిజంగా. అంటే నేను ఇప్పుడు ఉలవలతో దోశ తింటున్నాను అని అయితే నాకు అనిపించలేదు, బట్ మరింత టేస్టీగా ఉంది. యాక్చువల్గా రెగ్యులర్గా మినపప్పుతో చేసేదానికంటే ఇంకొంచెం టేస్ట్ అయితే పెరిగిందని అయితే చెప్పచ్చు. ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. అధిక వేడి చేసేవాళ్ళు, అధిక వేడి చేసే తత్వం ఉన్నవాళ్ళు మాత్రం వారానికి ఒకసారి తీసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా రోజుకు 1-2 దోశలు కూడా చప్పున కూడా తీసుకోవచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే ఉలవల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. ఉలవలు, బియ్యం, మెంతులు, సైంధవ లవణం, నూనె, క్యారెట్, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు. ఉలవల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు బియ్యం, అందులో 1 కప్పు ఉలవలు, 1 చెంచా మెంతులు, సరిపడా నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన తరువాత ఉలవల మిశ్రమాన్ని దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని ఉలవల పిండి మిశ్రమాన్ని దోశలాగా పోసుకొని పైన నుండి క్యారెట్, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు అలాగే నూనెని కూడా వేసి చక్కగా కాల్చుకోవాలి. ఇలా కావాల్సినన్ని చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కిడ్నీలో రాళ్లను తగ్గించి శరీరంలో పిత్త దోషాన్ని సమపాలంలో ఉంచే ఉలవల దోశ రెడీ.